వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఎలా ఉంది? పార్టీ మీద చిన్న స్థాయి కార్యకర్తకు ఉన్న అభిమానం వెలకట్టలేనిది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యార్థుల పట్ల నేను ఎంతో ప్రేమగా ఉన్నా, ఎన్నో చేస్తున్నా అని చెప్పి అంటున్నారు. నేను అసెంబ్లీలో కూడా బ్యాగ్ తీసుకొచ్చి బ్యాగ్ క్వాలిటీ కూడా చూపించి చెప్పారు కదా. నిజంగా విద్యార్థుల పట్ల నారా లోకేష్ గారు సానుకూలంగా ఉన్నారంటారా? ఉంటే ఈరోజు యువత రోడ్డు మీద రారు కదా. వారి గుండెల మీద చేసుకొని చెప్పమాను. యువతకి ఏ పథకాలైనా వాళ్ళు బడ్జెట్లో కేటాయింపు కానీ బడ్జెట్ అతర కేటాయింపు కానీ అక్కడ చేస్తుంటే ఈ యువత ఈరోజు రోడ్డు మీద రారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఈ యువతకి అన్యాయం జరిగితేనే ఈరోజు యువత రోడ్ల మీదకి వస్తుంది. యువత రోడ్డు మీదకి వస్తుంది అంటున్నారు కానీ టీడీపీ కూటమి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి యువతను రెచ్చగొట్టి ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాడు అంటున్నారు. ఆ అవసరం జగన్ గారికి లేదు. మీరు సరిగ్గా పరిపాలిస్తే ఇటువంటి అనర్థాలు జరగవు కదా. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న దృష్టి ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల మీద పెట్టనందు వల్లనే కదా ప్రతి ఒక్క రోడ్ల మీదకి వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ స్టూడెంట్ అయినా ఇబ్బంది పడిన రోజులు కనపడ్డాయంటారా? మాకైతే కనపడలేదు. ఆ రోజు ఇట్లాగా యువత ఎవరన్నా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని రోడ్డు ఎక్కారు, తల్లి వందనం ఇవ్వలేదని ఎవరైనా రోడ్డు ఎక్కారు. ఆ పథకాలు కొత్త పథకాలు పెట్టలేదు, పాత పథకాలు కంటిన్యూ చేయడానికి నీకు మనస్సాక్షి రాలేదు కదా. నారా లోకేష్ గారు మే ఏప్రిల్ నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు. తడని ఎవరికైనా నమ్మకం ఉందా? వాళ్ళు వేసే పిల్లి గంతులు, ఒకరోజు బస్సు ఊరంతా తిప్పుతా అని, ఒకరోజు జిల్లా అని, వాళ్ళు మాట మారుతా ఇది చేసేవాళ్ళని నమ్మేవాళ్ళు ఎవరు ఉన్నారంట ప్రజలు. ఈరోజు వాళ్ళ మీద నమ్మకం లేదు కదా ప్రజలకి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ఓటమి చెందారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచిస్తున్నారండి. మోసపూరితంగా గెలిపే కానీ ప్రజల మద్దతు గెలిచిన గెలిపోతే కాదని మేము విశ్వసిస్తున్నాం.